రామయ్య ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోతులు తీర్చేవాడయ్య అందరి బంధువుగా రామయ్య ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య వారికి చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటపై పదవన వదలి అడవలు కేకినయా జనులు కావగవచ్చు మహావిష్ణు అవతారమయ ఆపకరించి ఆకూసించనయా అసురుడు తుంచి అమ్మను తెచ్చి హస్తపరుచ వేధించనయం చాకలరెందకు సత్యము చాట ఆ సతినే విడరాడనయ నా రాముని కష్టం లోకముల ఎవరూ పడలేదయ్యా రాముని కష్టం లోకముల ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మము త్యాగములు అతనకు సరిదేవయ్య హృదయుడు శరణడు వారికి అభయవసుగుణయ్యా అందరి బంధువయ్యా రామయ్య ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రును కొండగా మార్చి ఉలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసుజీ ఆలయమున కట్టించనయం సీతారామ లక్ష్మణుల ఆభరణములే చేయించనయం పంచమవటియా జానకి రాము పర్ణశాల ఎదిగో సీతారాముల జలకములాడి శాశ్వతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారి శబరియగానయ్యా రామ భక్తితో నదిగా మారి శబరియగానయ్యా శ్రీరామ పాదములు నిత్యము కడిగి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించలను జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోతులు తీర్చేవాడయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య
వచ్చావేంటే చిన్నలకు పెద్దలకు పెళ్ళైన వారికి పెళ్ళవన వారికి ముసలి వారికి చెప్తావా అమ్మా. పెళ్ళైన వారికి పిల్లలు ఎప్పుడు పుడతారని, మరి పెళ్ళవన వారికి పెళ్ళి ఎప్పుడు అవుతుందని ముసలి వాళ్ళకి అన్నాను. ముఖ్యంగా ముసలి వాళ్ళకే చెప్పాలి, చెప్పిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇది పురాణం వంటి కథ కాబట్టి చెప్పిన వారికి విన్న వారికి కూడా పుణ్యమే అమ్మా. ఇలాంటి దైవ కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎంత నిక్షేపంగా ఉన్నాం. ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని సైనికులు, అంతే రకరకాల వ్యాధులు వచ్చినా సరే మన ఇంటి ఎలవేలుపులు గ్రామ దేవతలు మన వెళ్ళవేళలు కొనియాడుచున్నారు కాబట్టి ఈ రోజు ఎంత నిక్షేపంగా ఉన్నాం. అమ్మా నేను ఎందుకు వచ్చాను, నేను రావడానికి కారణం ఏమిటో, నేను వచ్చిన పని ఏమిటో ఎటువంటి దానను ఎరుకులో సోచం ఏమిటో, ఎరుకులో విధానమేమిటో సావధానంగా చక్కగా ఎరుకు అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయోచ రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోతులు తీర్చేవాడయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మాయోచ రామయ్య. వారికి చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటపై పదవన వదలి అడవలు చేసినయా, ఎరుకో అమ్మ ఎరుక చెబుతానే తల్లి. అమ్మా నా యారలు నంగనాసి, నా మొగుడు
మొగుడు పచ్చి తాగుబోతు. నీ మొగుడు పచ్చి తాగుబోతు. తాగుబోతు అంటే అలాంటి తాగుబోతు కాదు. 24 hours తాక్కునే ఉంటాడా? ఊర్లో వారాలు జరిగితే ఇంటికే చేరడు. అమ్మ ఊర్లో వారాలు జరిగితే ఇంటికే చేరడు. అమ్మా అమ్మా ఏటన్నావు? 24 hours తాక్కునే ఉంటాడా? మాకు 20 గంట అంటే అర్థం కాదు. మేము ఎరికల వారం మాకు చదువులు ఉండవు. 20 గంట అంటే అర్థం కాదు. అర్థం కాదా? అమ్మా అమ్మా మా భాషలో ఏటంటారు తెలుసా? 24 గంటలు అన్నంటే ఉంటాడు. ఓహో నీకు ఇంకో మాట చెప్పనా? ఏమిటమ్మా? అలాంటి తాగుబోతు చతురుడు మరొక పెళ్ళం అంటే సెకండ్ సెటప్. సెకండ్ సెటప్ మాకు సెకండ్ గికంటే అర్థం కాదు. మేము ఎరికల వారం మాకు చదువులు ఉండవు. మాకు ఊరి మీద చదువులే. మా భాషలో ఏటంటారు తెలుసా? ఈడే పెద్ద తాగుబోతు కొలుగోడు, ఈడికి మరొక పెళ్ళం. అంటే ఇంటిలో భర్త మంచివాడు కాకపోతే, ఇంటిలో భర్త సరైన వాడు కాకపోతే ఆడత ఎంత చక్కగా చాటి ఆడవారి దగ్గర ఎంత జాగ్రత్త మెచ్చుకున్నట్టు ఆడుతున్నా సరే, అవునమ్మా పని పాళ్ళకి వెళ్ళక తప్పదు. మరి పని పాళ్ళకి వెళ్ళిన ఆడది ఇంటికి చేరేసరికి 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీలో విడిచిపెట్టి ఉంటది కదా. ఇది ఎంత వరకు ఇంటికి చేరలేదంటే ఇది పని పాళ్ళకి వెళ్ళలేదు, ఇది ఎక్కడెక్కడ ఎవరితోనో తిరుగుతుంది అంటారమ్మా. నీకు మాట చెప్పనా? ఏమిటమ్మా? ఇప్పుడేనప్పుడు పెద్దలు ఒక మాట అన్నారు, ఆడది తిరిగితే చెడతాది, మగవాడు తిరిగిపోతే చెడతాడని. ఆడది తన తల్లిదండ్రులు ఎంత బాగుగా, ఎంత పద్ధతిగా, ఎంత జాగ్రత్త పెంచుకున్నట్టు ఆడదన్నా సరే, ఆడమగా కలిపి ఆటో ఎంబడ పని పాళ్ళకి వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటది. అలాగని మగవాడు ఎంత తెలివైన వాడైనా, ఎంత చదువుకున్న వాడైనా సరే, తల్లిదండ్రులు అప్పులోడు చదివించినా సరే, ఆడింట్లో కూర్చొని సెల్ ఫోన్ నొక్కితే ఎందుకు పనికిరాడు. అవునమ్మా, శుద్ధ వేస్ట్ అన్నమాట. అవునా అమ్మా? అమ్మా అందుకోసం నా ఇంట్లో నా పరిస్థితులు బాగలేక నా ఇంట్లో నా పరిస్థితులు నేను ఊళ్ళమ్మడ తిరుగుతున్నానే. నా తల్లిదండ్రులు ఎంత చక్కగా, ఎంత బాగుగా, ఎంత పద్ధతిగా చాలా చక్కగా అమ్మ చెల్లి యాడి వయ్యాడి ఎరుక తల్లిదండ్రులు భామ కంటే చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చాలా బాగుగా పెంచుకున్నారు. ఓహో అమ్మా నా తల్లిదండ్రులు ఎటువంటి పేర్లు పెట్టారు చెబుతాను. చాలా చక్కగా అమ్మ ప్రేమతో నా తండ్రి తల్లిదండ్రులు రామచిలుక కంటే చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా బాగుగా పెంచుకున్నారు. అవును తల్లి. అమ్మా సరేలే గాని ఇవన్నీ తిరిగి చివరికి ఎక్కడ చేరుకున్నాను? ఎక్కడికి చేరుకున్నావమ్మా? చెబుతాను. అమ్మ ఏ దూరపురమందో ఇవన్నీ తిరిగి చివరికి ఏలూరుపురం చేరుకున్నాను. ఓహో ఏలూరుపురం అంటే చిన్న గ్రామం కాదు. అవునమ్మా. ఎటువైపు చూసినా ఏలూరుపురం 40 పట్నం. అవునా తల్లి? అమ్మా ఆ ఏలూరుపురంలో 40 పట్నంలో తూర్పుకి వెళ్ళాను, పడమటికి వెళ్ళాను, దక్షిణకి వెళ్ళాను. అమ్మా ఎవరెవరికి ఎరిగి చెబితే నా ఎరిగిని మెచ్చి ఎవరెవరు ఏ కట్న కానుకలు సమర్పించుకున్నారు. అమ్మా తూర్పు రాజులకి నేను చెప్పానమ్మా.
పువ్వుల చీర వాడిచ్చి సామాన్లు రాలిపోతాయి ఓ తొలపుగా సామాన్లు రాలిపోతాయి ఏడు దులుపుతాను ఇలగలగలగా అంటావు కదా ఎలగెలగా ఇలగలగలగలగా అంటావు కదా సామాన్లు రాలిపోతాయి సరుకులు చప్పలు రాలిపోతాయి ఓపకో ఏం ఎలగెలగెలగల ఊపిది రాలిపోతాయి నాకే రాలిపోతే అందరికీ రాలి నీకు ఒక్కదానికేనే ఏమి నేను ఆడదాన్ని అందరికీ రాలుతాయి నీకు ఒక్కదాని ఇలగలగలగలగా అంటావు కదా అంటే నేను ఆడదాన్ని కాదా నువ్వు ఆడదానివే రాలిపోతే అంటాను అందుకనే అంటే ఆడవాళ్ళు ఊపిరి రాలిపోతాయి వాళ్ళు నీకేనే అందరికి కాదా నాకు ఒక్కదానికే రాలిపో కారణం మరి వీళ్ళందరికి ఎందుకు రాలిపోవు అందుకే అందరికి అదే ఓపలేదులే అందుకని ఊపుతాను కాబట్టి రాలిపోతాయి సరుకులు చప్పలు అన్ని రాలిపోతాయి కారణం ఏంటి అలాగ ఓపుకో కదా కారణం ఏంటి అంటున్నా నాకు వచ్చిన డౌటే ఏటో వచ్చినప్పుడు ఖాళీకి వచ్చినావు ఇప్పుడేమో అన్ని ఫుల్గా ఉన్నాయి అంటే వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చిన బ్యాగ్ వేసుకో బ్యాగ్ ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు సామాన్లు సప్పుర్లు ఇవన్నీ ఉన్నాయి అస్సలు చూడలేకపోతున్నాయి నీకు మాట చెప్పనా అంటే వచ్చేటప్పుడు ఖాళీకి వచ్చినాడు ఇప్పుడు 5th 6th 7th వెళ్ళేప్పటికి చిన్న పిల్లలు ఆయన మా పాప నటికి దిగబెట్టంటే ఏ బండోడనే ఏ ఆటోడే అటుకి దింపేస్తాడు అవును ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అదే 7th 8th 9th వెళ్ళారు అనుకో కొంచెం పెరుగుతుంటాయి క్లాసులు బుక్స్ అలాగా 8th 9th 10th వెళ్ళారు అనుకో ఇంకా పెరుగుతుంటాయి క్లాసులు కాలేజీలు బుక్స్ బ్యాగులు అయితే ఒక మాట ఇదో అవునే వాళ్ళే ఏటో అవే పెట్టినవే పుట్టినవే నీకెలా కనబడతాను నాకేంటి పెట్టినట్టుగా కనిపిస్తాను నాకు పెట్టినట్టుగా కనిపిస్తాను పెట్టినట్టే అంటే డౌట్ తో ఉన్నావు నీకు మాట చెప్పనా మా నాన్న చెబుతుండేది ఏటనో డౌట్ తో ఏ కార్యక్రమం తలపెట్టకూడదట ఒకవేళ కార్యక్రమం తలపెట్టిన వేరదు ఏమలగా నీకు మాట చెప్పనా ఇందాక వర్షం పడింది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది కమిటీ వాళ్ళు అనుకున్నారట అర్థమైంది ఏదైతే అదవుతుందో మనం ముందుకేసి మనం రమ్మన్నారు కదా అందుకోసం ఏదైనా ఒక మనసుతో ముందుకు వెళ్ళిపోతే ఏ కార్యక్రమం జయప్రదం అయిపోద్ది అందుకోసమని అంటే పుట్టినో పెట్టు నీకు తెలియాలి అదే నా డౌట్ ఓ పని చేయరా ఏటి పట్టుకొని చూడరా అంటే తెలుస్తుందని నీకు మాట చెప్పనా నీకు మాట చెప్పనా చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు నోతుకుందో పెట్టుకొని తెలియాలంటే అంత దిగితేగా తెలుస్తుంది అంతే కదా అందుకోసం ఈ వైభవతి అయితే నేను పట్టుకోవాలా నేను చేత నీకేం తప్పు ఆడవాళ్ళు అందరికీ తప్పు అంతే మగవాళ్ళకి గొడవలే లేకుండా అమ్మా ఇంకా ఏ దేశం ఏ రాజ్యం సమర్పించుకున్నారా అమ్మ పరమట రాజుడికి నేనెరుకు చెప్పాను నిన్నని పని కాదే కమిటీ కుర్రలు అనాల ఏమి నీకు లోనకి తీసుకెళ్లి పుల్లు పెట్టారు ఏటో కోడి మాంసంతోనే గట్టి పెట్టారు ఏటి నీకు భోజనమే భోజనం
అంటే కంటి వరకు అంటే నీకు లోనకి తీసుకెళ్ళి పెట్టారు, మాకు బయట పెట్టినారు. అంటే నాకు మీకు అందరికి వరండాలో కమిటీ కూరలో లోనకి తీసుకెళ్ళి నాకు హాల్లో పెట్టారు, గట్టి పెట్టారు. ఏంటి? భోజనమే అంటే గట్టి గట్టి కూరతోనే గట్టి పెట్టారు. నీకు మాట చెప్పనా మా తాతయ్య చెప్తుండేవాడు, ఏటను భోజనం దగ్గరే సోమన దగ్గర మొహమాటం ఉండకూడదు. ఏం అలాగా? నీకు తెలియదులే. అలాగే అన్నారులే. భోజనం దగ్గర మొహమాటం మాట అనుకో, వెంటనే ఆకలేసేది కంటి వాళ్ళు భోజనం పెట్టమంటే ఎందాకైనా అయిపోయి చూసారు కదా అంటారు. అవును. అదే సోమన దగ్గర మొహమాటం మడ్డం అనుకో, పిల్లలు పుట్టరా అత్త మామ శాడిస్తే అయితే ఇడాకులే అయిపోతాయి. అందుకోసమని ఈ రెండింటి దగ్గర అస్సలు మొగమాట. నీకు అన్ని తెలిసిన, నువ్వు అనుభవాలు అన్ని తెలిసింది. నువ్వు రారా మొప్పుతానంత రాకంటాను. అమ్మా ఉత్తర రాజులు గిరికి ఊరు మళ్ళీ తెరిచారు. అమ్మా తూర్పు రాజులు గిరికి తుమ్మ ఊరు తెరిచారు. అవునా తల్లి? అమ్మా ఇంకా ఏ దేశం ఎవరెవరు ఏ కట్న కానుకలు సమర్పించుకున్నారు. అమ్మా కాపు వీధుల్లారా కాపు వీధుల్లారా కాపు వీధుల్లారా ఓ కంతలా మీరు ఓ కంతలా మీరు కాపు వీధుల్లారా ఓ కాంతలా మీరు కాపు వీధుల్లారా కాపు వీధుల్లారా ఓ కంతలా మీరు ఓ కంతలా మీరు కాపు వీధుల్లారా కాపు వీధుల్లారా ఓ కంతలా మీరు ఓ కంతలా మా కాపు ఓ కంతాలారా పాడు పాడు ఓ కంతాలారా అమ్మా అమ్మా కాపు వీధుల్లారా ఒక కథలా మీరు ఒక కథలా మీరు కాపు వీధికి వెళ్ళాను కానీ అమ్మా అక్కడ ఎవరూ లేరు. అవును. నా ఎరికని ఎవరూ చూపించుకోలేదు. అమ్మా. అమ్మా అమ్మా. ఇంకా ఏ దేశం వెళ్ళాను, ఏ రాజ్యం వెళ్ళాను? ఎవరెవరు ఏ కట్న కానుకలు సమర్పించుకున్నారు. చాలా చక్కగా విను. అమ్మ ఉత్తరారాజులకి ఉత్తరారాజు
చిన్న మాట. ఏమిటమ్మా? ఇందాక నుండి చూస్తూనే ఉన్నాను అమ్మా. ఇందాక నుండి గమనిస్తూనే ఉన్నాను. నా వెనకాల వస్తున్నావు, నా ఎంటే తిరుగుతున్నావు. అవును తల్లి. అదే నాలాంటి వారితో నీకేం అవసరం తల్లి? అమ్మా అమ్మా. నీలాంటి వారితో చాలా అవసరం ఉందమ్మా. అవును తల్లి. నాలాంటి వారితో నీకేమిటమ్మా పని? అమ్మా అమ్మా మా గంగమాతకి ఎరుకు చెప్పాలమ్మా. ఎవరికి? మా గంగాదేవికి అమ్మా ఎరుకు చెప్పాలి. అంటే మహాతల్లి గంగాదేవికి ఎరిగి చెప్పాలి. అవునమ్మా. ఆవిడకి వచ్చిన కష్టం అమ్మా అమ్మా ఏమిటో తెలీదు. 6 దినముల నుండి ఆహారం లేదు, కంటికి నిద్ర లేదు. అమ్మా 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 మను వ్యాధితో ఉందమ్మా. అమ్మా. పరపరాక మాట్లాడుతుందమ్మా. అమ్మా అమ్మా మహాతల్లి గంగాదేవి చాలా నీరసంగా ఉంది. అవును తల్లి. పరపరగా మాట్లాడుతూ పరకేరలో పడుతుంది. అవునమ్మా. జీవితంలో బలమైన కోరిక ఉంది. అవును తల్లి. అదేమిటో నీకు తెలీదు. తెలీదమ్మా. అమ్మా అమ్మా చాలా మంచి చోటుకే చేరావు. అవును తల్లి. మహాతల్లి గంగాదేవి నీరసంలోని కారణం ఏమిటో, ఆవిడ మనసులో తలంపు ఏమిటో, ఆవిడ ఆత్మలో కోరికలు ఏమిటో చెప్పమ్మా. నేను చెబుతానే. దేవయజ్ఞములు తొలగించే విజ్ఞతలు విద్యసురుండా సింహాదరప్పన శ్రీ జగన్నాథ సింహాచలపన్న శ్రీ జగన్నాథ విద్యము తొలగించి విద్యసురుండా సింహాదరప్పన శ్రీ జగన్నాథ ఆచరి చెప్పర కాలవరుడు అయ్యా బ్రహ్మయక్క నేను చెరికి చెప్పేనమ్మా ఎరికేతనమ్మా ఎరుకోయమ్మ ఎరిక నీకు చోది చెబుతా తెల్ల చోది చెప్పిన తల్లి చోరు ఆడమ్మ చోది నేను సోది చెప్పేనమ్మ సోది కవన తల్లి సోదోరమ్మ సోది అమ్మ పెట్టుబాడలింగేట పేరైన దుర్గమ్మ పేరైన దుర్గమ్మ పెట్టుబాడలింగేట పేరైన దుర్గమ్మ పదకొండెడు పేరైన దుర్గమ్మ కల్లాకడు తల్లి కోరు తల్లి కన్నాడ కామయ్య ఎరుకోయమ్మ ఎరిక నేను చెరికి చెప్పేనమ్మ ఎరికేతనమ్మ ఎరుకోయమ్మ ఎరిక నీకు చోది చెబుతా తెల్ల చోది చెప్పిన తల్లి చోరు ఆడమ్మ చోది నేను సోది చెప్పేనమ్మ సోది కవన తల్లి సోదో అమ్మా ఇప్పుడు చెబుతాను ఆలకించవే. పోలమ్మ జనమమ్మ పోలమ్మ జగ్గమమ్మ పోలమ్మ జనమమ్మ పోలమ్మ జగ్గమమ్మ విన్నావ చెల్లి అమావాస రోజు నువ్వు పట్టి మంచం వేసి తూర్పు తలపెట్టి నువ్వు తొంగోవాలి. ఏమిటా పాడమాటలు? ఆదివారం నాడు అమావాస్య రోజు పడమటి గదిలోనూ పట్టు మంచు వేసి తూర్పుకు తలపెట్టి నేను తొంగోవాలా? ఇదే అంటారే ఏమిటి పాడమాటలు? ఇదే అంటారే గుడ్డోడు ముందర ఆట చెవిటోడు ముందర పాట అని. ఆ. నేను అన్న బాగానే అన్నాను. ఏమన్నావు? నీ వెంటనే పరాక అంటే? అమ్మా ఆ. ఆదివారం అమావాస్య కలిసి రావాలి. అవునమ్మా. పడమటి గదిలో పట్టి మంచం వేసి తూర్పుకి తలపెట్టి పడుకోవాలి. ఓహో అంత జాగ్రత్తలు సాధకాలు చేస్తే గాని అమ్మా నీ పట్టుకునే గ్రహణం అదలదు. అవును తల్లి. అమ్మా అమ్మా ఎరుకుల వరకు నీ నిబంధనలు ఉన్నాయి. కట్న కానుకలు అమ్మా నీకు నచ్చితే చూపించుకో, ఆ. లేకపోతే మామూలుగా నేను వెళ్ళిపోతాను. అమ్మా నీకు కట్న కానుకలు ఏమిటో చెప్పవే. నీకేమేమి కట్న కానుకలు చెప్పవే. అలాగన్నా బాగుంది. అమ్మ ముందు పూజకి అమ్మ 300 ఉండాలమ్మా. అమ్మ 300 అమ్మ ముందు పూజకి అమ్మ 300 ఉండాలమ్మా. అమ్మ జనక అమ్మ 700 ఉండాలమ్మా. ఓ అత్తకాయ చాలా నల్ల కోడి పెట్టమ్మ. పోలమ్మ జనమమ్మ పోలమ్మ జంగమమ్మ. నా పొట్టు చెల్లులా విన్నావ చెల్లులా. అమ్మా ముందు పూజ దగ్గర 300 ఉండాలి. ఉండాలమ్మా ఇస్తాను. పూజ ఇంటికి వెళ్ళేటప్పుడు నా చెంగిని 700 రూపాయలు కట్టాలి. అలాగే ఇస్తానమ్మా. నల్ల కోడి ఒకటి ఉండాలి. అది ఇస్తానమ్మా. అర్ధకాయ చారా ఉండాలి. అమ్మా అమ్మా. ఇది మాత్రం అడక్కు. ఆ, ఆ, ఆ. ఈ సారా మాత్రం అడక్కే తల్లి. కారణం అమ్మా ఆ. సారాలు మా ఇంట వంట లేవు తల్లి. ఇంట్లో ఇంట వంట లేవు. ఇంట వంట అంటే మా మగవారికి అలవాట్లేదు. ఓ ఇంట్లో మగవారికి మందు అలవాట్లేదు. అవునమ్మా. మందు మీరు ఎవరికి ఎవరు ఇవ్వము. ఎవరిచ్చినా మీరు తీసుకోరు. తీసుకోము. పిల్ల పుష్పతైనవరా? పుష్పవతైనవనమ్మా. పిల్ల పుష్పత అయితే ఆ? ఇవ్వమమ్మా. గ్రామ దేవత పండుగలకు పండగలకి ఇవ్వమమ్మా. ఊర్లో వారాలు జరిగిన వారాలు జరిగినా ఇవ్వమమ్మా. ముసలమ్మ చచ్చిపోయినా ఏయ్! నీ మందు కోసం ముసలమ్మ చచ్చిపోవాలంటే అంటే నేను అనేది ఏంటంటే ఆ. అమ్మా ఆ, నౌకాయ 4 రకరకాల
కూరలతో భోజనం పెట్టే మనిషికి మనశ్శాంతి ఉండదు. ఆ. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, రకరకాల కూరలతో భోజనం పెట్టే మనిషికి మనశ్శాంతి ఉండదు. మనిషికి ఓ సీసా మందు ఇచ్చిస్తే ఆడి ఒంటి మీద గుడ్డ లేకపోయినా, ఆడి వ్యవసాయం ఏవి తినేసినా, ఆడింట్లో ఎవరు దిగిపోయినా, అవునమ్మా. అచ్చ భాషలో చెప్పాలంటే ఆడి పిల్ల ఊడుతూ వెళ్ళిపోయిన పర్వాలేదు కానీ మందు కోసం అమ్మా మందు కోసం నీకు మందులు ఉండాలా అమ్మా. అమ్మా. మందులో నీ మహత్యం ఉంది. అవునవును. అమ్మా అమ్మా. నాకు మాత్రం దానికోసం కాదు, ఆ. రాత్రి వేళలో దిగదుడుతూ పట్టుకెళ్ళడం ధైర్యం కోసం అన్నమాట. అవునవును. ఇవన్నీ నీకు ఇష్టమే కదా? అమ్మా అన్నయ్య ఇష్టమేనా? అయితే చూడదు. అమ్మా ప్రాతికి గల చెయ్య పాకమ్మ గల చెయ్య పాకమ్మ గల చెయ్య చల్లని చెయ్య. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.